భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇల్లే కదా ఆడి కొద్దిగా కింది కోత వరంగల్ దేవాదుల మోటార్లు నడుస్తున్నాయి కదా, ఇంకొద్ది కింది కోత ఖమ్మంలో ఆడ నడుస్తుంది కదా సీతారామ మోటార్. అక్కడ నీళ్లు ఉంటాయి ఎట్లా, ఇక్కడ లేవెట్లా? ఆడ మోటార్లు నడిస్తే ఎట్లా, ఇక్కడ నడవే ఎట్లా? అంటే ఆయన బాధ ఏంటంటే ఇగో గిది దొరికిపోతుంది, దొంగ దొరుకుతాడు, అబద్ధం దొరికిపోతుంది అని చెప్పి ఇలా అడ్డమైన మాటలు మాట్లాడుతుండు. ఇంకోటి ముఖ్యమంత్రి గానే అవుతుంది. నీ బాధ ఏంది అసలు? ఓదిక్కేమో మొత్తం రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్కి పోయినాయి, ప్రభుత్వం ఏమో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నది. మాట్లాడతలేడు, పని చేస్తలేడు. నిన్న మొన్న ఏదో మీటింగ్ పెట్టిండట, మా సంజయ్ చెప్తున్నాడు. కరువు పరిస్థితులు వచ్చినాక ఇప్పుడు మీటింగ్ పెట్టినట. కరువు రానే వచ్చే రైతులు బాధ వడనే పడుతుంది. ఇన్ని రోజులకు మేల్కొన్నావు. ఎప్పుడు చెప్పారు శాస్త్రవేత్తలు? 6 నెలల కిందే చెప్పారు ఎల్నీనో వస్తుంది అని 6 నెలలకేం చెప్తున్నారు. 6 నెలలకు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మీటింగ్ పెడతాడు. ఏం చేస్తావు మీటింగ్ పెట్టి? ఇప్పుడు ఎవడు బతికిండు ఎవడు చచ్చిండు చూస్తావా? ఏం చేస్తావు అంటే ఒక ఆలోచన లేదు, ప్రణాళిక లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, బూతులు తప్ప ఏ మాత్రం అవగాహన లేని ఒక సన్నాసి ఇలా మనకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది బాధాకరం. ఇలా కేసీఆర్ గారికి కొత్తగా వచ్చే పదవి ఏం లేదు. మళ్ళా గెలిస్తే గదే ముఖ్యమంత్రి పదవి కేసీఆర్కి వస్తుంది. కేసీఆర్ గారికి పదవి గురించి కాదు ఇలా మన ఫికరు. ఇలా మన ఫికర్ ఏంటంటే కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, పోరాటాలతో తెచ్చుకున్న తెలంగాణ. మీ బాన్స్వాడలో కూడా మీరు ఊరు వాడ ఏకం చేసి ఆ రోజు జేఏసీలు కట్టి ఎక్కడోళ్ళు అక్కడ మన టీఆర్ఎస్ వాళ్ళు జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా ఆ రోజు కొట్లాడి ఆఖరికి సావుకు తెగించి మన నాయకుడు 11 రోజులు నిరాహార దీక్ష చేసి సావు నోట్లో తలబెట్టి తెచ్చిన తెలంగాణ ఇలా తెరలైతుంది. దాన్ని పాడు చేస్తున్నాడు. గది మన బాధ. గట్లాంటి తెలంగాణని ఇలా బాగా చెడగొడుతుంటే, అట్లాంటి తెలంగాణని ఇలా తెరలు చేస్తుంటే చూడలేక ఉండబట్టలేక మేమందరం పోయినాం కన్నెపల్లి కాడికి. ఆడ నీళ్లు పోతున్నాయి. చూపెట్టిన ముఖ్యమంత్రికి, అయ్యా నీకు అంతగానం కోపం ఉంటే మా మీద కేసులు పెట్టు, ఇంకో 2 ఎక్కువ పెట్టుకో, కానీ రైతులకైతే నిల్లి అన్నాం. ఏమంటాడు? రక్తం పోయిర్రి, రక్తం. మా ప్రశాంత్ రెడ్డి అన్న ఏం చేసిన ఎరికేనా? నీ అమ్మానికి రక్తమే కావాలంటే తీసుకోరబోయిన రక్తం కూడా ఇచ్చిండు. తీసుకుపోయి ఏం చేసిండు? ఆ ఎస్ఆర్ఎస్పీలకు నీళ్లు నింపే